ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం సంస్థ నుంచి నిరసన దినం అని చెప్పేసి మేము పిలిపివ్వడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల లోపల కూడా ఇవాళ గోమాత ఇవాళ తెలంగాణ ప్రభుత్వం హత్య చేస్తుందని చెప్పేసి అందరు నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు. అన్ని దగ్గర నిరసనలు నిర్వహిస్తున్నారు. మా యొక్క బాధ ఏంటంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము చేసిన చట్టం కాదు, ఇంకెవరు చేసిన చట్టం కాదు. ఇదైతే సాక్షాత్గా ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 1977 సంబంధించిన యాక్ట్ తయారు చేసింది. ఆ యాక్టులో ఆ యొక్క చట్టంలో క్లియర్గా ఉంది, ఎద్దులు కానీ గోవులు కానీ పాలిచ్చే ఎలాంటి అయినా సరే కానీ వాటికి హత్య చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ చట్టంలో రాసి ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము చట్టం కఠినంగా అమలు చేయమని చెప్పి అడిగాం. మాత్రం మేము వేరే అడగలేం కదా. కాబట్టి ఈ చట్టం అమలు చేయడం ఒక ప్రభుత్వం ఏమంటే నిర్లక్ష్యంగా వివరించింది. దానివల్ల ఇవాళ ఎద్దులు కానీ చాలా సెంటర్లు ఆవులు కానీ కోయబడుతున్నాయి. కాబట్టి మా యొక్క ఆలోచన అంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగానికి ఏమంటే గోమాత వాళ్ళకు సద్బుద్ధి ప్రవర్తించాలని కోరుతున్నాం. వచ్చే రోజులైనా సరే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా అమలు చేయడం మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు తెలంగాణ లోపల ఇవాళ గోవులకు సంబంధించిన స్థలం ఇవ్వాలి, ప్రతి జిల్లా లోపల 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు అన్ని సెంటర్ లోపల ఇవాళ ఇల్లీగల్ కథశాలలు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ కోస్తున్నారు, వాటిని ముగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి. అంతేకాకుండా ఎవరైతే మాఫియాదారులను వేరే వేరే రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు రకరకాలుగా ఎద్దులు ఆవులు రాత్రి పగలనుకుంటా రకరకాల మరణ ఆయుధాలు పెట్టుకొని కూడా రవాణా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ పని యాక్షన్ తీసుకోమని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. మా యొక్క ఆలోచన ఒకటంటే ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి, కళ్ళు తెరవాలే. కాబట్టి గోమాత ఉంటే మనం ఉంటాం, గోమాత లేకుంటే మనం లేము. ఎందుకంటే గోమాత ప్రకృతి, గోమాత మన జీవితం, గోమాత దైవం, గోమాత సైంటిఫికల్గా. కాబట్టి అలాంటి గోమాతని ఇవాళ హత్య చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి నిరసన కార్యక్రమం తీసుకున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఆలోచించి ఆ యొక్క గోమాత ఇప్పటికైనా వాళ్ళకి సద్బుద్ధి ప్రవర్తించి రేపు పొద్దున వచ్చే రోజుల లోపల చట్టాన్ని కఠినంగా అమలు చేసి ఇందులో యొక్క మనోభావాలను కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం.